నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య కూడా కొద్ది కాలంగా విభేదాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్త చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది. సో అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయ్యింది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్లో జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదంకి సంబంధించి మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బాబాయ్ అబ్బాయి నందమూరి వంశానికి సంబంధించిన వాళ్ళు బాలకృష్ణ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా రోజుల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి, విభేదాలు జరుగుతూనే ఉన్నాయని వార్త చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది. సో అది ఇంకా ఎక్కువైంది. ఈ ఫ్లెక్సీ వివాదం, ఆ ఎన్టీఆర్ గారి దగ్గర జరిగినటువంటి ఆ ఫ్లెక్సీ వివాదం ఏవైతే ఉందో దాని నుంచి ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఏం జరుగుతుంది అంటారు అక్కడ? అంటే ఆ కుటుంబంలో కోల్డ్ వార్ ఉన్నమాట వాస్తవం అండి. ఎందుకుంది అంటే సహజంగా ఏ కుటుంబంలోనైనా ఒక భార్య ఉండగా ఇంకొక ఆమె అతని జీవితంలోకి రావటం కావచ్చు, అతను ఇంకొక ఆమెను తన జీవితంలోకి తెచ్చుకోవటానికి కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు హర్షించరు. ఎందుకంటే మనకి అంటే ఏమి వ్యవహారాలు లేవు, అందరూ అట్లా అనేది ఏమీ ఉండదు. కాకపోతే ప్రత్యక్షంగా సమాజం మొత్తానికి తెలిసిపోయేటట్లుగా ఉండటం అనే దాన్ని జీర్ణించుకోలేనిది ఉంటుంది. దీన్ని మొదటి భార్య ఇష్టంగానో అయిష్టంగానో లేకపోతే బలవంతంగానో ఒప్పుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది ఒప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక అంగీకరించని వ్యక్తిగా అతని జీవితం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ జీవితం మొదలైన తర్వాత తదనంతర కాలంలో సీనియర్ ఎన్టీఆర్కి దగ్గర అవ్వడము, సీనియర్ ఎన్టీఆర్ అలా జరిగింది. ఇంకొన్నాళ్ళు ఉండుంటే కనుక నా జీవితం ఇంకా బాగా స్థిరపడి ఉండేది అని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు సీనియర్ ఎన్టీఆర్ చనిపోయారు. తర్వాత అతను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలు భరించుకుని అతను తన కాళ్ళ మీద తను ఎంత కాదన్నా నందమూరి ఆ ఫ్లేవర్ అయితే పోదనుకోండి, మొత్తానికి ఏదైనా అతను ఏంటో అతను నిరూపించుకోగలిగాడు సినిమాల్లో. అంటే అంతకుముందు బాలరామాయణం చేసి ఉన్నాడు, అలాగే తర్వాత కొన్ని అతను క్లాసికల్ డ్యాన్సర్గా కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తానికి ఏదైనా ఆ తల్లి చాలా కష్టపడింది, అతనికి కష్టపడి అతన్ని ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి ఈ కుటుంబంలో అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి పిలవడం కావచ్చు, అవి సత్సంబంధాలు మొదలైనవి ఈ కుటుంబంతో. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను సినిమాల్లోకి రావటాన్ని కూడా ఆ కుటుంబం పెద్దగా స్టార్టింగ్లో జీర్ణించుకోలే. అతనికి వ్యతిరేకంగా నందమూరి కాంపౌండ్లో నుంచి కొంతమందిని హీరోలను చేయాలని తాపత్రయపడటం, అవి బెడిసి కొట్టడం కూడా జరిగిపోయింది. ఆ తరువాత అతను నెమ్మదిగా సినిమాల్లో రాణిస్తున్న సందర్భంలో రాజకీయాల్లో కూడా రాణిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అతనికి రాజకీయాలు నేర్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అతనికి రాజకీయాలు అంటే ఏంటి, రకరకాలైన అంశాలు ఎలా మాట్లాడాలి, పలు అంశాల మీద ఆసక్తిని కలిగించటం కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కావచ్చు రేవంత్ రెడ్డి చేశాడు. 2009లో మనం ఆయన ఎలక్షన్స్లో ప్రచారంలో పాల్గొనటం కూడా మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అతను సడన్గా రాజకీయాల్లో నుంచి కొంచెం పక్కకు వచ్చేసేసి అతను సినిమాలు చేసుకుంటున్న సందర్భం మనం చూసాం. అప్పుడు వచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం ఏంటి అంటే, నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేంత వయసు లేదు, అంత అనుభవం లేదు. ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో సినిమాలు ఉన్నాయి, గ్లామర్ ఉన్నప్పుడే సినిమాలు చేసుకోవాలి అనే అర్థం వచ్చేటట్లుగా చాలాసార్లు మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అంటే అతను రాజకీయాల్లో ఫుల్ టైమ్గా రావడానికి సంసిద్ధంగా లేడు అనేది వాస్తవం. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి 2014 వచ్చేసేసింది. ఈలోపు అతనికి జూనియర్ ఎన్టీఆర్కి పెళ్ళయింది. తర్వాత 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
బాలకృష్ణ కూడా పోటీ చేయటం, అంతకుముందు బాలకృష్ణ పోటీ చేస్తాడని అనుకోలే, బాలకృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత లోకేష్ని రాజకీయాల్లోకి ప్రమోట్ చేయటం మొదలెట్టేసరికి అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నది ఏంటంటే నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎప్పటికైనా సరే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలను అనే ఉద్దేశంతో, పైగా ఇంకొక పని కూడా ఏం చేశాడంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరికి టిక్కెట్లు ఇప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు చేత. ఇప్పించుకుంటే చంద్రబాబు నాయుడు కూడా మరి అక్కడ 2 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పనిచేసిన నాయకులు ఉన్నారు, టిక్కెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు, క్యాడర్ అందరికీ వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు, ఎవరికైతే మేము టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళని మేము కోల్పోవాల్సి వస్తుంది అంటే కూడా కాదుకూడదు అని చెప్పి ఒక రకంగా మెడ మీద కత్తి పెట్టినట్టు పెట్టి బ్లాక్మెయిల్ చేశాడా లేకపోతే ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడికి లొంగిపోయి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. ఈ సంగతి చంద్రబాబు నాయుడు చెప్పాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పాడు, నేను ఒత్తిడి పెట్టి ఇప్పించుకున్నాను అని. అంటే తన ఏజెంట్లని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి పంపించి నా స్థానాన్ని నాకు సురక్షితంగా ఉండేటట్లు చూడండి, ఇది మా తాత పెట్టిన పార్టీ, మా తాత రక్తమే నాలో ప్రవహిస్తుంది, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టను అనే ఇలాంటి గంభీరమైన స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఎప్పుడైతే లోకేష్ వచ్చాడో, అతన్ని ఎమ్మెల్సీని చేసి అతన్ని మంత్రిని చేశారో, రాజకీయాల్లో నాకు చోటు తగ్గిపోతుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏమనుకుంటాడు, నేను వస్తే వాళ్ళ అబ్బాయికి లైన్ క్లియర్ అవ్వదని చెప్పి నన్ను కావాలనే తొక్కిపెట్టారు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆరే ఇప్పుడు ఇంకా నాకు రాజకీయ పరిణితి అంటే అంత వయసు లేదు, సినిమాల్లో నా భవిష్యత్తు సినిమాల్లో ఉంది, తర్వాత నేను ఆలోచిస్తాను పార్టీ గురించి అని చెప్పి చెప్పున్నాడు. కానీ ఇదంతా లాజికల్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమనుకుంటున్నారు, లోకేష్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వలేదు అని ఇదంతా ఒక ప్రచ్ఛన్న యుద్ధంలాగా జరుగుతూ ఉంది. సరే, ఇది అంతా జరుగుతూ ఉంది. 2014 అయిపోయింది, 2019 వచ్చేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అప్పుడు ఆ పార్టీలోకి వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఎవరికైతే టికెట్లు ఇప్పించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వెళ్ళారు. మరి నువ్వు టికెట్లు ఆ పార్టీలో చేర్పించి నువ్వు టికెట్లు ఇప్పించావు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకి టికెట్లు ఇప్పించేప్పుడున్నంత ఉత్సాహం ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపే ఉద్దేశం నీకు లేదా? అంటే ఆపే ఉద్దేశం నీకు లేకపోతే నీ మాట కూడా వాళ్ళు వినలేదా? ఒకవేళ నీ మాట కూడా వినుండకపోతే మీరు ముగ్గురు స్నేహితులుగా ఎలా ఉంటారు ఈ రోజుకి? ఇదంతా అయిపోయింది. వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళారు, తెలుగుదేశం పార్టీని అమ్మనాబూతులు తిట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు, లోకేష్ని తిట్టారు. అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఒక 30 అడుగులు గొయ్యి తీసి గోతులు పాతి పెట్టాలన్నంత లక్ష్యంతో వాళ్ళిద్దరూ పనిచేశారు. అవును కదా? సరే, ఇదంతా జరిగింది. అప్పుడు కూడా నువ్వు ఎక్కడ పల్లెత్తి వాళ్ళిద్దరిని వారించలే. అందే కోపమా బాలకృష్ణ గారికి? ఇంకా ఉన్నాయి ఇట్లాంటివి. అది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చింది. హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చినప్పుడు అసలు తెలుగు వాళ్ళంగా ప్రతి వాళ్ళము ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో కలిపినప్పుడు ఎంత బాధపడ్డాము. మన రాష్ట్రం బ్యాంక్ అది, మన బ్యాంకుని తీసుకెళ్ళి ఒక గుజరాత్ చిన్న బ్యాంకులో, పైగా ఏ రాష్ట్రం బ్యాంక్ అనేది వేరే విషయం, అది ఒక చిన్న బ్యాంకు. ఎప్పుడైనా పెద్ద బ్యాంకులో చిన్న బ్యాంకులు కలుపుతారు, కానీ చిన్న బ్యాంకులో పెద్ద బ్యాంకులు తీసుకెళ్ళి కలిపారు. చాలా బాధపడ్డాం, ఉడికిపోయాం, బాధపడ్డాం. కానీ అడిగే దిక్కు లేదు. అక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఇది కుదరదు అనలేకపోయాడు. సరే, అది అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ విషయం వచ్చినప్పుడు, పేరు మార్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అతి సాధారణంగా, అతి మామూలు మనిషి కంటే హీనంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా తెలివైనని, నేను చాలా డిప్లొమాట్ని అన్నట్లు ఇచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో డిప్లొమాటిక్గా ఉండటం కరెక్ట్ కాదు.
ఖరాఖండిగా ఉండాల్సిన దగ్గర ఖరాఖండిగా ఉండవలసిందే. అంటే అది ఆ టాపిక్ డిమాండ్ని బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము సందర్భాన్ని బట్టి కంఠస్వరాన్నే మారుస్తాం. అట్లాంటప్పుడు ఇలాంటి విషయం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సీనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ లెజెండరీయే, ఆయన లెజెండరీయే, ఈయన లెజెండరీయే. తీసినంత మాత్రాన ఆయనకేమీ పోదు, పెట్టినంత మాత్రాన ఈయనకేమీ రాదు అని చెప్పి గోడ మీద పిల్లి కంటే హీనంగా మాట్లాడాడు. మరి అంతకుముందంతా నువ్వు మాట్లాడింది ఏంటి? ఎన్టీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తుంది, నేను ఆయనకు వారసుణ్ణి అని మాట్లాడావు కదా. అట్లాంటప్పుడు పేరు మార్చినప్పుడు నువ్వు మార్చడానికి వీల్లేదు. మా తాత పేరు ఎట్లా తీస్తావు? పైగా మా తాతనే కాదు, ఆయన మహానుభావుడు, ఈ రాష్ట్రానికి చాలా చేశాడు. అట్లాంటి ఆయన పేరు ఎట్లా తీస్తావు నువ్వు? మీ నాన్న మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇంకొక యూనివర్సిటీ కట్టించి ఆ యూనివర్సిటీకి పేరు పెట్టుకో. మా తాత ఇది కరెక్టే. అంటే కృష్ణకుమార్ గారు ఇక్కడ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రవర్తన వల్ల బాలకృష్ణ గారికి కోపం రావడం ఎక్కువైందా? దానికి తోడు ఈ రీసెంట్ గా ఎన్టీఆర్ ఘాట్ కాదు, అసలు అది ఇంకొంచెం ఆజ్యం పోసింది అనుకోవచ్చా? అది నెక్స్ట్ విషయం. ఇప్పుడు ఈ యూనివర్సిటీ విషయం అయిపోయిందా? అయిపోయిన తర్వాత సాక్షాత్తు వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ భువనేశ్వర్ గారిని అవమానించాడు. ఆ గౌరవానికి భంగం కలిగించేటట్లుగా చంద్రబాబు నాయుడిని తిట్టదలుచుకుంటే మీరు చంద్రబాబు నాయుడిని తిట్టండి, ఆయన విధానాలను వ్యతిరేకిస్తే ఆయన విధానాలను వ్యతిరేకించండి. కానీ ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. భర్తకి భార్య వీక్ పాయింట్ కావచ్చు, భార్యకి భర్త వీక్ పాయింట్ కావచ్చు. మరి అలాంటప్పుడు భువనేశ్వరిని తిడితే చంద్రబాబు నాయుడు కోపం వస్తుంది, బాధ అవుతుంది, ఏడుస్తాడు. అన్నీ జరిగినాయి కదా. అంటే మీరు చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీరు చూడాలి అనుకుంటే మీరు ఇంకేదన్నా మీకు చేతనైతే మీరు రాజకీయంగా ఏమైనా చేయదలుచుకుంటే చెయ్యండి. అంతేగాని వాళ్ళ ఆవిడ్ని తిట్టడం ద్వారా, భువనేశ్వరిని తిట్టడం ద్వారా ఒక మహిళని అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత నువ్వు అసలు ఆ కుటుంబానికి నేను సంబంధించిన వాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వే ఒకప్పుడు చెప్పావు కదా ఆ కుటుంబానికి సంబంధించిన వాడివి ఎట్లా అవుతావు? అంటే మీరు అంటారు ఏంటంటే మాటలతో కాదు చేతల్లో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాడే చెప్పాలి అంటారు. చెప్పాలి. నేను ఆ వంశం వాడిని నువ్వు ఆ ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు, అది నీకు గర్వకారణమైనప్పుడు, ఎన్టీఆర్ మనవడిగా నువ్వు అనుకుంటున్నప్పుడు, ఆ ఎన్టీఆర్ కూతురికే అలా మాట్లాడినప్పుడు, కొన్ని చంద్రబాబు నాయుడిని అన్నారు అంటే దాని గురించి మనం మాట్లాడడం. అసలు ఆమెను ఎందుకు తీసుకురావాలి? అక్కడ తీసుకొచ్చేలాగా నువ్వు ఎలా మాట్లాడతావు? అసలు తీసుకొచ్చినా కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించదు. ఇలా చెప్పుకుంటూ చాలా చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అంటే నువ్వు ఇన్ని చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ కుటుంబం నన్ను పక్కన పెట్టేసింది అని నువ్వు ఏడవడం ఎలా ఉంది? ఇది కరెక్టా? ఇప్పుడు అక్కడికి వెళ్ళావు ఆ ఫ్లెక్సీల దగ్గర మరి నువ్వు ఇన్ని చేసావు కాబట్టి అసలు నువ్వు ఈ కుటుంబానికి సంబంధించినవి వాడివి కాదు అని చెప్పి బాలకృష్ణ కోపం వచ్చి పీకేసాడేమో. బాలకృష్ణ చేసింది తప్పే కాదని అనట్లేదు, తీయకుండా ఉండవలసింది. కానీ నువ్వు చేసింది ఏంటి? మరి నువ్వు చేసినట్టన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు, అప్పుడు బాలకృష్ణ వచ్చి సమాధానం చెప్తాడు. అంటే అక్కడ యాక్చువల్లీ ఫ్లెక్సీ మీరు చూసుకున్నట్లయితే ఒక ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి పేరే హైలైట్గా ఉంది. అసలు యాక్చువల్లీ అక్కడ వర్ధంతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చాలా చిన్న అక్షరాలతో ఉంది. ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి నందిపాటి మురళి అనేటువంటి వ్యక్తిది మాత్రం చాలా హైలైట్ అయి ఉంది నిజంగా. ఒకసారి అండి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడలో వంగవీటి రంగాకి చాలా అంటే ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, రాధా ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదరు, ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉండేది. మంచి లీడరే కాదని ఎవరు అనట్లా. కానీ ఒక చోట గాంధీ గారి విగ్రహం చిన్నదిను, ఆ గాంధీ గారి విగ్రహం చిన్నగా ఉన్న గాంధీ గారి విగ్రహం పక్కన రంగా విగ్రహం ఇంత పొడుగున పెట్టారు. అప్పుడు చాలామంది అది పెట్టినప్పుడు కూడా చాలామంది అభ్యంతరం చెప్పారు. నీ విగ్రహం కావాలంటే నువ్వు ఇంకెక్కడన్నా పెద్దది అంతకంటే పెద్దది పెట్టుకో, కానీ గాంధీ గారి విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టుకునేటప్పుడు అది గాంధీ గారి కంటే తక్కువే ఉండాలి, పొడుగుండటానికి వీల్లేదు అని మాట్లాడారు. ఇది గాంధీ గారిని అవమానించినట్లు అవుతుంది అని. అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అన్నట్లు చేస్తూ ఉంటారు. ఆర్భాటాలు లేనిపోయిన ఆర్భాటాలు చేస్తారు. ఇప్పుడు అదంతా
జూనియర్ ఎన్టీఆర్కి తెలిసే జరిగిందని కూడా నేను అనట్లేదు, తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఫ్లెక్సీ పీకడానికి ఆయనకి ఆ ఫ్లెక్సీ ఒకటే కారణం కూడా అయ్యి ఉండకపోవచ్చు బాలకృష్ణకి. ఈ కారణం ఇవన్నీ కూడా గుర్తొచ్చి ఉండొచ్చు. పైగా అది దట్టు బాలకృష్ణ గారు ఫ్లెక్సీ తీయించడం వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ఉండాలనుకోలేదు. యాక్చువల్లీ ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో ఆయన పేరు హైలైట్ అయ్యింది యాక్చువల్లీ. సో అక్కడ ఉండాల్సింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అయితే ఆ అబ్బాయి పేరు పెట్టుకున్నాడు. సో అది కూడా కోపమై ఉండొచ్చు. దానికి ఎవరికి ఎలా కావాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనే అయ్యిందని కూడా చాలా మంది చెప్పారు. బట్ ఏంటనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, మనం కూడా చూసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us అండి. ఓకే.